వారం దినాల సంధి వాళ్ళేం చేస్తారో మనోళ్ళు ఏం చేస్తారో ఎప్పుడేమైతుందోనని అందరూ యుద్ధం ముచ్చట్లే మాట్లాడుకున్నారు. పాలి దేశం పాకిస్తాన్కు మనకు లడాయి గట్టినే నడిచింది. ఆఖరికి మనోళ్ళతోని కొట్లాడలేక పాకిస్తాన్ వాళ్ళు వెనకకి తగ్గిర్రు. కూర్చొని మాట్లాడుకుందామని పిలిచిర్రు. అట్లా ఇక రెండు దిక్కులోళ్ళు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్నారట. మరి ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయి ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పారే. ఉత్తపుణ్యానికి మా తెరువుకు రాకుండ్రి, తానులు తినకుండ్రి. ఓపిక పట్టినన్ని దినాలు పట్టినాము. ఇప్పుడు అట్లా కాదు, మీరొక్క గుండు వేలిస్తే మేము 100 గుండ్లు వేలిస్తాం అన్నట్టే చెప్పిండ్రట పాకిస్తాన్ వాళ్ళకు. మంచిగుంటే మాయంత మంచోళ్ళే లేరు, చిలికి కయ్యందిస్తే మాయంత సిడగత్తోళ్ళే లేరు అన్నట్టే ధమ్కీలు ఇచ్చిండ్రట. రెండు దేశాల ఆర్మీ ఆఫీసర్లు మాట ముచ్చట చేసుకున్నారు. మళ్ళా ఒక్క తూటా కూడా పాకిస్తాన్కి ఎంచి భారతదేశం దిక్కు రావద్దని చెప్పిండ్రట. ఇక అది అట్లుంటే అంతకు ముందే మన ఆర్మీ పెద్ద సార్లు 4 ఊకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. పాకిస్తాన్ వాళ్ళ మీద ఎట్టెట్ల దాడులు చేసిండ్రు, ఎక్కడెక్కడ బాంబులు వేసిండ్రు అనే ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండ్రు. పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని తీర్ల హమ్లా చేసినా వాళ్ళ పప్పులు అసలే ఉడకలేదన్నట్టు చెప్పిండ్రు సార్లు. ఇంకో దిక్కు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలతసారి మైకుల ముంగటికి వచ్చిండు ప్రధానమంత్రి మోదీ సారు. దేశంలో ఉన్న పబ్లిక్ అందరికి సందేశం ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं हमारे देश की हर माता को। बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते, उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। మన దేశం జోలికి ఎవళ్ళొచ్చినా ఇడిచేది లేదు. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టే మాట్లాడిండు పెద్ద సారు. ఉత్తపుణ్యానికి పబ్లిక్ పానాలు తీసే ఉగ్రవాదులను ఇడిచేదే లేదన్నట్టు గట్టిగానే గర్వమైండు. పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎన్ని తీర్ల బాంబులు వేసినా అన్నిటినీ గాల్లె పిట్టలను కాల్చి పారేసినట్టు కాల్చి పారేసిండ్రు మన ఆర్మీ జవాన్లు. అందుకే మెచ్చుకున్నాడు సారు. అంతేకాదు, ఇక్కడితోనే ఒడిసింది కథ అనుకోవద్దు. పాలి దేశంలో ఉన్న ఉగ్రవాదులందరినీ కథం పట్టించేదాకా నిద్రపోయేదే లేదన్నట్టు మాట్లాడిండు ప్రధానమంత్రి. కాశ్మీర్ విషయంలో కూడా వెనకకు తగ్గేదే లేదన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. ఏమైనా కూటికి గతి లేని పాకిస్తానోడు శాతగానోడు. ఇంకో 2 దెబ్బలు కొడితే మూలకు పడతాడు. అయితే కొట్లాట చేయబట్టి, తుపాకుల మూత చేయబట్టి ఇటు మన దిక్కు బార్డర్లో ఉన్న 4 రాష్ట్రాల పబ్లిక్ కూడా మస్తు తిప్పల పడ్డరు. వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ ఆలోచనలు చేసిండ్రు కావచ్చు సెంటర్ సర్కార్ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా ఈ కాన్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఒక్క తూటా వేలిస్తే మనోళ్ళు 100 తూటాలు ఎక్కువ పెడతాం, ఇది ఆఖరి పైసలా అని చెప్పేసిండ్రు. ఇక వాళ్ళ సావు వాళ్ళ చేతులలోనే ఉన్నది మరి.